జాగ్రత్తగా మాటలు విని అర్థం దేవుడి ఆ లోకానికి మనందరం కూడా వారసం అవ్వాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ సమయాన్ని దైవ సేవకులుగా అప్పగిస్తామని. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళదాం. నాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు మీరెంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవుల లెక్కల్లో ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను, అమూల్యమైన మీ మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, పరిశుద్ధముగా, పవిత్రముగా జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు మన దేవుని యొక్క గుణములు. మన దేవుని యొక్క గుణములు లేదా లక్షణములు. పార్ట్ 1, పార్ట్ 2 వచ్చే వారం మాట్లాడుకుందాం. మన దేవుని యొక్క గుణములు లేదా లక్షణములు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో కొంతమందికి కొన్ని గుణాలు ఉంటాయి. ఏమండి? ఆ గుణాలను బట్టి వారిని అంచనా వేస్తూ ఉంటాం మనం. ఉదాహరణకి మనం ఒక విష సర్పాన్ని మనం తీసుకుంటే దానికి ఉన్నటువంటి గుణం ఏంటి అని మనం ఆలోచిస్తే అది ఒక విష సర్పం అని దానిలో ఉన్నటువంటి విషాన్ని బట్టి, దానిలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి విషం అనే గుణాన్ని బట్టి మనం ఇది విష సర్పం అని చెప్పగలుగుతాం. అలాగే సాధు జంతువులు కూడా ఉన్నాయి. అవి ఎవరికి హాని చేయవు కనుక ఇది సాధు జంతువు అని చెప్పగలం. హాని చేసేదాన్నేమో క్రూర జంతువు అని, విష సర్పం అని, లేదా విష జంతువు అని, హాని చేయని దానినేమో సాధు జంతువు అని మనం ఎలాగైతే చెప్పగలుగుతున్నామో అలాగే దేవునిలో కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను బట్టి, ఆ లక్షణాలను బట్టి ఈయన దేవుడు అని మనం ఒక అంచనాకి రాగలుగుతాం. ఈరోజు ప్రపంచంలో ఎవరు పడితే వారిని దేవుడు అని ఒక బిరుదు ఇచ్చేస్తున్నారు. మనిషిగా బ్రతుకుతున్న మానవుడిని కూడా దేవుడిగా కొలుస్తున్నటువంటి సందర్భాలు సమాజంలో మనకి కనబడుతున్నాయి. అతను మానవుడే, కొన్ని రోజులు బ్రతుకుతాడు, తర్వాత చనిపోతాడు, తర్వాత మట్టిలో కలిసిపోతాడు. అలాంటి వాడిని కూడా దేవుడు అని చాలామంది భావిస్తూ ఉన్నారు. దేవుడు అని ఒక వ్యక్తిని మనం అనాలి అంటే ఆ దేవునికి సంబంధించినటువంటి కొన్ని గుణాలు,
కొన్ని లక్షణాలు ఉండాలి. అవి మనం నమ్మినటువంటి దేవునికి ఉన్నాయో లేదో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆదికాండము 17వ అధ్యాయం, ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును. చాలు, నేను సర్వశక్తి గల దేవుడును. దేవుడు ఎలాంటి వాడట? సర్వశక్తి గల దేవుడు. అంటే అర్థం ఏంటంటే ఆయనకి మించిన శక్తిమంతుడు ప్రపంచంలో మరొకడు లేడు అని అర్థం. అంతేనండి. నేను సర్వశక్తి గలవాడును అంటే నాకున్నటువంటి శక్తి ప్రపంచంలో మరొకరికి లేదు అని అర్థం. ఉదాహరణకి విద్యుత్ శక్తి ఉంది. ఏమండి, విద్యుత్ శక్తి ద్వారా ఇదిగో లైట్లు పనిచేస్తున్నాయి, ఫ్యాన్లు పనిచేస్తున్నాయి, ఈ యాంప్లిఫైర్ పనిచేస్తుంది, అలాగే ప్రపంచంలో ఎన్నో పనిచేస్తున్నాయి. పెద్ద పెద్ద ట్రైన్లు కూడా ఎన్నో భోగిలతో దూసుకుపోతూ ఉంటుంది. అంటే విద్యుత్ శక్తితో కొన్ని పరికరాలు పనిచేస్తున్నాయి. ఏముంది అందులో అంటే శక్తి ఉంది. అలాగే అణుశక్తి ఉంది. అణుశక్తి అంటే అణుబాంబులు తయారు చేస్తున్నారు కదా. ఈ అణుబాంబుల ద్వారా మరి కొన్ని లక్షల మందిని, కొన్ని కోట్ల మందిని విత్ ఇన్ సెకండ్స్లో చంపగలిగే పవర్ అందులో ఉంది, శక్తి అందులో ఉంది. దాన్ని అణుశక్తి అన్నారు. ఈ విద్యుత్ శక్తి కానివ్వండి, అణుశక్తి కానివ్వండి, ప్రపంచంలో ఎన్ని శక్తులు ఉన్నా ఈ శక్తులని ఎక్కడి నుంచి తీసి తయారు చేస్తున్నారు వీళ్ళు? ప్రకృతిలో నుంచే. ప్రకృతిలోంచి తీసి తయారు చేసిన శక్తులే ఇంత పవర్ఫుల్గా ఉంటే ప్రకృతినే కలిగించినటువంటి దేవుని శక్తి ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుంది అంటారు? అవునా? అందుకే దేవుడు అంటున్నాడు, నేను సర్వ శక్తి గలవాడను. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రకృతిని కలిగించినటువంటి దేవుడు చాలా సర్వశక్తిమంతుడై ఉండాలి. కనుక మనం నమ్మినటువంటి దేవుడిలో ఉన్నటువంటి ఈ గుణం, ఈ లక్షణం ఏంటి అంటే సర్వశక్తి గలవాడు మనం నమ్మినటువంటి దేవుడు. ఆయనకి శక్తిని మించినటువంటి వాడు మరొకడు ప్రపంచంలో లేడు. ఆయనే దేవుడు. అలాగే దేవుడిలో ఉన్నటువంటి మరొక గుణం, మరొక లక్షణం ఏంటో మరొక మాట మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. 23 ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం. నేను సమీపమున నుండు దేవుడును మాత్రమేనా, దూరమున ఉండు దేవుడును కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనను కలడా? నేను భూమి ఆకాశములందు అంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. తీశారు కదా అందరూ? 23 నేను దూరమున ఉండు దేవుడునా, సమీపమున ఉండు దేవుడును కానా అని చెప్పి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నాకు కనబడకుండా రహస్య స్థలాలలో దాగగలవాడు ఎవడైనా కలడా? అంటే నాకు కనబడకుండా ఎక్కడైనా దాక్కునేవాడు ఉన్నాడా అని అడుగుతున్నాడు దేవుడు. అని నేను భూమి ఆకాశములందు అంతటా ఉన్నవాడను కానా? అంటే దేవుళ్ళలో ఉన్నటువంటి మరొక లక్షణం, మరొక గుణం ఏంటంటే ఆయన భూమి మీద ఉంటాడు, ఆకాశం మీద ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటాడు. ఆయనే దేవుడు. ఏమండి, ఏదో ఒక కొండ మీద మాత్రమే ఉండేవాడు దేవుడు కాదు. ఏదో ఒక దేవాలయంలో మాత్రమే ఉండేవాడు దేవుడు కాడు. ఎక్కడికి వెళ్ళినా ఉండేవాడు దేవుడు. అందుకే ఆయనను సర్వాంతర్యామి అని మనం అనొచ్చా? భూమి ఆకాశములందంతటను ఉండివాడను కానా అంటే ఆయన ఎక్కడైనా ఉంటాడు. నువ్వు ఆకాశం మీదకి వెళ్ళినా ఉంటాడు, నువ్వు భూమి మీదకి వచ్చినా ఉంటాడు, మరి ఏ గ్రహం మీదకి వెళ్ళినా ఉంటాడు, నువ్వు ఏ నక్షత్రం మీదకి వెళ్ళినా ఉంటాడు, నువ్వు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఉంటాడు, నువ్వు పాతాళ లోకానికి వెళ్ళిపోయినా అక్కడ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉంటాడు.
ఇలాంటి గుణం, ఇలాంటి లక్షణం ఎవరిలో ఉందంటే మనం నమ్మినటువంటి దేవుళ్ళలో ఉంది. ఆయన దేవుడు అనొచ్చు. ఏమండి, సర్వశక్తి గలవాడు అని చూసాం. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా ఉంటాను అంటున్నాడు. అంటే ఈ గుణం ఎవరిలో ఉందంటే మనం నమ్మినటువంటి దేవుళ్ళలో ఉంది. అలాగే దేవుళ్ళలో ఉన్నటువంటి మరొక గుణం మరొక మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 139వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నేను కూర్చోవటం నీకు తెలుసు, నేను లేవటం నీకు తెలుసు, నాకు ఇంకా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. నిజంగా దేవుడికంట మనం కూర్చోవడం తెలుసట, మనం నిలబడటం కూడా తెలుసట. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు? ఏమండి, ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది పైనే ఉన్నారు. ఏమండి, 800 కోట్ల మంది ఎప్పుడు కూర్చుంటున్నారో, ఎప్పుడు లేస్తున్నారో ఎవరికి తెలుస్తుంది? ఏమండి, ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ దేవుడికి తెలుస్తుంట. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. మనం ఇంకా ఏమనుకోలేదు, ఏమనుకుంటామో అప్పుడు ఎవరికి తెలిసిపోతుందట? దేవుడికి తెలిసిపోతుందట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమండి, నా మనసులో ఏముందో మీకు తెలియదు, మీ మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది ప్రపంచ ప్రజల మనసులో ఏముందో, ఏమనుకోబోతున్నారో ఎవరికి తెలిసిపోతుందట? దేవునికి తెలిసిపోతుందట. నా నడక నా పడక, నా నడక నా పడక. నువ్వు ఎక్కడికి నడుస్తున్నావో, నువ్వు ఎక్కడ పడుకుంటున్నావో ఎవరు పరిశీలిస్తున్నారట? దేవుడు పరిశీలిస్తున్నాడట. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. చర్యలంటే మన క్రియలు, ఏమన్నా మన పనులు, మనం ఏం పనులు చేస్తున్నామో, మనం ఎలాంటి భయంకరమైన కార్యక్రమాలు చేస్తున్నామో, ఎలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నామో అన్నీ దేవుడికి బాగా తెలిసిపోతుందట. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మాట ఇంకా నాలుక మీదకి రాలేదంట. నాలుక మీద ఇంకా రాలేదు. నాలుక మీదకి వస్తే బయటకు వస్తుంది. అప్పుడు ఇంకా మన నాలుక మీదకి రాకమునిపే మన మాట పూర్తిగా ఎవరికి తెలిసిపోతుందట? దేవుడు తెలిసిపోతుందంట. టోటల్గా మనిషి జీవితం అంతా కూడా ఎవరు తెలిసిపోతుంది? దేవుడికి తెలిసిపోతుంది. అంటే దేవుడు సర్వజ్ఞానము గలవాడు. అర్థమవుతుందా? దేవుడు ఎవరు? సర్వజ్ఞాని ఆయన. కాబట్టి ఆయన మనం నమ్ముతున్నాం. ఏమండి, దేవునికి మానవుల జీవితం మొత్తం ఆయనకి క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ఆయన సాదా సీదా వ్యక్తి కాదు, సర్వ జ్ఞానము కలిగిన వాడు. కనుక దేవునికి ఉండవలసినటువంటి ఇదొక గుణం ఎవరిలో ఉంది? మనం నమ్మినటువంటి దేవుడిలో ఉంది. కాబట్టి మనం ఆయన ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. ఏమండి, అంటే దేవునికి ఉండవలసినటువంటి గుణాలు, దేవునికి ఉండవలసినటువంటి లక్షణాలు దేవుడికి ఉండాలి. అవి ఉన్నప్పుడే ఆయన మనం దేవుడు అని నమ్మాలి, దేవుడు అని అంగీకరించాలి. ఏ గుణాలు లేవు, ఏ భావాలు లేవు, ఏ గుణాతిశయాలు లేవు, ఏ లక్షణాలు లేవు, కానీ దేవుడని నమ్మేయచ్చండి? నమ్మకూడదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడికి ఉండవలసినటువంటి మరొక గుణం ఏంటో మరొక మాట మనం చూడగలిగితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28. 40వ అధ్యాయం 28. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. తీసారమ్మా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28. ఏమండి, నీకు తెలియలేదా అంటున్నాడు. నువ్వు వినలేదా? నీకు తెలియలేదా? నీకు ఎవరో చెప్పలేదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా
నిత్యుడగు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, భూ దిగంతములను సృజించినటువంటి దేవుడు ఎలాంటి వాడట? నిత్యుడు. అంటే నిత్యము ఉండేవాడే దేవుడు. ఏమండి? ఏదో కొన్ని సంవత్సరాలు ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత మాయమైపోయేవాడు దేవుడు కాదు. ఒక యుగానికి దేవుడు, ఒక తరానికి దేవుడు, అలాంటి వాడు దేవుడు కాడు. నిత్యము ఉండాలి. నిత్యము అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ప్రకృతి ఉన్నా ఆయన ఉండాలి, ప్రకృతి లేకపోయినా ఉండాలి. ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఉన్నా ఆయన ఉండాలి, కోట్ల మంది ప్రజలు లేకపోయినా ఆయన ఉండాలి. ఈ ప్రపంచంలో సకల కోటి జీవరాశులు ఉన్నా ఆయన ఉండాలి, సకల కోటి జీవరాశులు లేకపోయినా ఆయన ఉండాలి. ఆయనే దేవుడు. అందుకే భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అని నువ్వు వినలేదా అంటున్నాడు. ఏమండి? ముందు ఇంకో మంచి మాట అన్నాడు, నీకు తెలియలేదా, నువ్వు వినలేదా అన్నాడు. కాబట్టి తెలియజేయాలి చాలామందికి మనం ఆయనే నిత్యుడగు దేవుడు అని. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడికి ఉండవలసినటువంటి మరొక లక్షణం ఇది, ఆయన నిత్యము ఉండేవాడై ఉండాలి. అంతేనండి? అందుకే యేసుక్రీస్తు వారి గురించి కూడా ఒక మంచి మాట రాయబడింది. ఏమనంటే, నిన్న నేడు ఎలా ఉన్నాడట? ఆయన ఏకరీతిగా ఉన్నాడట. ఆయన మారిపోయేవాడు కాదు. కనుక దేవుడు కూడా నిత్యుడు అని రాయబడింది. యేసుక్రీస్తు వారి గురించి కూడా నిత్యుడు అని రాయబడింది. పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. అంటే నిత్యము ఉండాలి మనం నమ్మే దేవుడు. మనం ఉంటేనే ఆయన ఉండటం కాదు, మనం లేకపోయినా కూడా ఆయన ఉండాలి. కాబట్టి నిత్యుడు అయి ఉన్నవాడే దేవుడు. ఇలాంటి గుణం, ఇలాంటి లక్షణం ఎవరిలో ఉంటే ఆయనే దేవుడు. అలాగే మరొక మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 129వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 129వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. 129:4 యెహోవా న్యాయవంతుడు. యెహోవా ఎలాంటి వాడు? న్యాయవంతుడు. ఏమండి? దేవుడు అన్యాయము చేయటం అసంభవం అని రాయబడింది యోబు గ్రంథంలో. దేవుడు అన్యాయం చేస్తాడండి? దేవుడు అన్యాయం చేయడు. ఆయన న్యాయవంతుడు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన ఎవరికైనా ఎప్పుడైనా అన్యాయం చేసినట్టుగా రాయబడిందండి? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరికైనా, ఎవరి జీవితంలో అయినా, ఎవరి కుటుంబంలో అయినా ఎవరికైనా అన్యాయం చేసినట్టుగా రాయబడిందంటే ఎక్కడ కూడా ఆయన అన్యాయం చేయలేదు. అంటే ఆయన ఎవరు? న్యాయవంతుడు. అంటే దేవుళ్ళలో ఉండవలసినటువంటి మరొక గుణం ఏంటి? న్యాయవంతుడై ఉండాలి. ఆయన జీవితంలో ఎక్కడా కూడా అన్యాయానికి చోటు ఉండనివాడై ఉండాలి. అలాంటి వాడిని దేవుడు అని మనం నమ్మాలి. అలాంటి గుణం, అలాంటి లక్షణం ఎవరిలో ఉంది? మనం నమ్మినటువంటి దేవుళ్ళలో ఉంది. అందుకే మనం నమ్ముతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, గుడ్డిగా నమ్మమని దేవుడు కూడా చెప్పట్లేదు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అన్నాడు. సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టండి అన్నాడు. అలాగే మరొక గుణం మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. అంటే దేవుళ్ళలో ఉండాల్సినటువంటి మరొక లక్షణం, మరొక గుణం ఏంటి? కనికరం. ఏమండి? ప్రపంచంలో ఏ దేశానికి చెందినవాడైనా, ఏ వర్గానికి చెందినవాడైనా, ఏ ప్రాంతానికి చెందినవాడైనా, ఏ కులానికి చెందినవాడైనా దేవుని దగ్గరకు వచ్చి, తండ్రి నా తప్పులు, నా పాపములు క్షమించి నన్ను నీ కుమారుడిగా, నీ కుమార్తెగా అంగీకరించిన ఆయన అని ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు ఆయన అలాంటి వారి మీద కనికరపడతాడండి? తప్పనిసరిగా కనికరిస్తాడు. ఏమండి? ఎందుకంటే ఆయన కనికరము గల దేవుడు. అందుకే ఆయన కరుణామయుడు అని కూడా రాయబడింది. ఏమండి? ఆయన కరుణామయుడు అంటే కరుణించేవాడు. ఏమండి? కరుణించి కాపాడేవాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కనికరం కలిగినటువంటి దేవుడు ప్రపంచంలో ఎవరు అంటే ఇదిగో మనం నమ్మినటువంటి దేవుడు కనబడుతున్నాడు. అంటే కనికరం అనే గుణం మనం నమ్మినటువంటి దేవుడిలో ఉంది. కనుక మనందరినీ కూడా కనికరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, కరుణించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన కనికరాన్ని పొందుకోవడానికి ప్రపంచంలో ఎవరో సిద్ధంగా లేరు ప్రియమైన దేవుని వల్లరా. కనుక దేవుడు ఎలాంటి వాడట? కనికరము గల దేవుడు. కనుక కరుణించే దేవుడు, కాపాడే దేవుడు. ఈ గుణం ఎవరిలో ఉంది? మనం నమ్మినటువంటి దేవుళ్ళలో
ఉంది. అలాగే మరొక మాట మనం చూడగలిగితే నిర్గమాకాండం 34వ అధ్యాయం, నిర్గమాకాండం 34వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. 34:14 యాలయనగా ఆయన రోషము గల దేవుడు, ఆయన రోషము గల దేవుడు, ఆయన కరుణించే దేవుడు, కరుణామయుడు. అంటే ఇంకా ఆయన కోపం లేదనుకుంటే మళ్ళీ అది మన అవివేకం అవుతుంది. ఆయన రోషము గల దేవుడు అన్నాడు. ఆయనకి గనక కోపం వచ్చిందనుకోండి, మన పాపాలను బట్టి, మన అపరాధాలను బట్టి, మనం చేసే భయంకరమైనటువంటి వాక్య విరుద్ధమైన కార్యక్రమాలను బట్టి దేవునికి గనక కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసండి. లక్షలాది మంది కాలగర్భంలో కలిసిపోవాలి. కరోనా టైంలో ఏమైంది ఏమండి? కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారు? వందల వేల మంది, లక్షల మంది చచ్చిపోయారు. అవునా? కనుక దేవునికి కోపం వస్తే అలా ఉంటుంది. రోషము గల దేవుడు. ఎందుకంటే ప్రపంచంలో దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు. అవునా? దేవుడు అంటే ఒక భయము భక్తి లేకుండా విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. అందుకే దేవునికి కోపం వచ్చింది. ఒక చిన్న వైరస్ పంపించాడు అంతే. ఏమండి? విలవిలలాడిపోయారండి ప్రపంచం అంతా కూడా. అవునా? విలవిలలాడిపోయారు. ఇంకా భయాభ్రాంతులకు గురైపోయారు. చాలామంది కరోనా ఎక్కడ వచ్చేస్తుందో అని ముందుగానే బెంగెట్టుకుని గుండాగా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, రాకుండానే. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక దేవుడు రోషము గల దేవుడు. నువ్వు పాపాల మీద పాపాలు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే చూస్తూ ఊరుకుంటూ ఉండడైనా, ఊపిరిచ్చినోడు ఊరుకోడైనా ఏమండి ఊపిరి తీసేస్తాడు. కనుక రోషము గల దేవుడు. మనం నమ్మినటువంటి దేవుడు ఎలాంటి వాడు? రోషం కలిగినటువంటి దేవుడు. అలాగే మరొక మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథము, కీర్తన గ్రంథం 11వ అధ్యాయం, కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. 11:7 యెహోవా నీతిమంతుడు. దేవుడికి ఉండవలసినటువంటి మరొక లక్షణం, మరొక గుణం ఏంటిది? నీతిమంతుడై ఉండాలి. ఏమండి? అనీతిమంతుడై ఉండకూడదు. ఏమండి? ఆయన నీతిని జరిగించేవాడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి. కాబట్టి మనం నమ్మినటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు. ఏమండి? ఆయనలో ఏ విధమైనటువంటి అనీతి లేదు. ఏమండి? ఆయనలో ఆదికాండం నుంచి మనం చదివితే ఎక్కడ కూడా నీతి తప్పినట్టుగా మనకి కనబడదు. ఏమండి? ఆయన చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా నీతి అనేది ఉంటుంది. మనం అర్థం చేసుకోవడంలోనే తేడా ఉంటుంది. ఏంటి ఇలా చేసాడేంటి దేవుడు అనుకుంటాం కొన్ని సందర్భాలు చదివినప్పుడు. ఏమండి? ఏంటి ఇలా చేసాడేంటి దేవుడు, ఇది తప్పు కదా అనుకుంటాం మనం, ఇది పాపం కదా అనుకుంటూ ఉంటాం మనం. కానీ బాగా లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే అది తప్పు కాదు, అది న్యాయమే. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నీతిమంతుడు. నీతిమంతుడైన దేవుడు అన్యాయం ఎందుకు చేస్తాడు? అవునా? కనుక మన దేవునిలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి అంటే నీతిమంతుడైన, ఎప్పటికీ నీతిమంతుడే. నీతి తప్పని వాడైనా. మనిషి నీతి తప్పుతాడు. అవునా? మనిషి నీతి తప్పుతాడు, కానీ దేవుడు నీతి తప్పేవాడు కాదు. ఆయన ఎప్పటికీ నీతిమంతుడే. అలాగే ఆయన ఇంకా ఎలాంటి వాడు మరొక మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 99వ అధ్యాయం, కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. కీర్తన గ్రంథం 99:3 భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని రాయబడింది. అంటే దేవుడు అని ఒక వ్యక్తిని మనం అనాలి అంటే ఆయనలో ఏముండాలి? పరిశుద్ధత అనేది ఉండాలి. ఏమండి? పరిశుద్ధత లేని ఎవరిని కూడా మనం దేవుడుగా అంగీకరించకూడదు, దేవుడుగా భావించకూడదు. భావించవచ్చండి? దేవుడుగా మనం స్తుతించకూడదు, దేవుడుగా మనం ఆరాధించకూడదు, దేవుడుగా మనం గణపరచకూడదు. ఎవరిని? పరిశుద్ధత లేని వారిని, పవిత్రత లేని వారిని. దేవుడు అని ఒక వ్యక్తిని మనం కొలుస్తున్నామంటే, దేవుడు అని ఒక వ్యక్తిని మనం పూజిస్తున్నామంటే, దేవుడు అని ఒక వ్యక్తిని మనం గణపరుస్తున్నామంటే, మహింపరుస్తున్నామంటే, ఆరాధిస్తున్నామంటే ఆయన ఎలాంటి వాడై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. కాబట్టి మనం పూజించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం గణపరిచే దేవుడు, మనం స్తుతించే దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఏమండి? యెహోవా
పరిశుద్ధుడు అని రాయబడింది. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడే మనలందరినీ కూడా పరిశుద్ధులుగా పుట్టించాడు, పరిశుద్ధులుగా బ్రతకమని కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడింది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు నీతిమంతుడు, మనము నీతిమంతులుగా ఉండాలి. దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడికి ఉండవలసినటువంటి గుణాలు, దేవుడికి ఉండవలసినటువంటి ఆ లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వారినే మనం దేవుడికి అంగీకరించాలి. ఆ లక్షణాలన్నీ కూడా ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా వందల వేల సంవత్సరాల క్రితం వ్రాయించినటువంటి దేవునిలో పరిపూర్ణంగా ఉన్నాయి. కనుక ఈయనే నిజమైన దేవుడు అని మనం నమ్మొచ్చు, అంగీకరించవచ్చు, ఆయన స్తుతించవచ్చు, ఆయన గణపరచవచ్చు, ఆయన ఆరాధించవచ్చు, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకొచ్చు. కనుక అందరూ కూడా ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్నా మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలను తండ్రి గ్రహించుకుని తండ్రి, ఆ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, మేమందరము కూడా ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి పరిశుద్ధులముగా, పవిత్రులముగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా బ్రతకడానికి సహాయం చేయండి. అందుకు మాకు అందరికీ కావలసిన జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకు అందరికీ అనుగ్రహించండి. మా కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి, మమ్మల్ని అందరినీ బలపరచండి, మమ్మల్ని అందరినీ మీ చిత్తానుసారంగా నడిపించండి. మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా తండ్రి, మీరు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు మార్గంలో, క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుంటూ అనేక మందిని నడిపించడానికి సహాయం చేయండి. క్రీస్తు వారిని పోలు జీవిస్తూ అనేక మందిని జీవింపచేయడానికి సహాయం చేయండి. మేము పొందుకున్నటువంటి పరిశుద్ధతను కడవరకు కాపాడుకోవడానికి సహాయం చేయండి. పొందుకున్నటువంటి రక్షణను కడవరకు కొనసాగించడానికి సహాయం చేయండి. తలలో నుంచి ప్రార్థన చేస్తున్న మేమందరము చేస్తున్న పనిపాట్లలో, ప్రయాణాల్లో తోడుగా, నీడగా ఉండండి. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించండి, దీవించండి. మాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించండి, అనారోగ్యాల నుంచి విమోచించండి. మమ్మల్ని అందరినీ కూడా దుష్టుడు ముట్టకుండా మీ దూతలను కావలుగా ఉంచి, మీ కృపలో భద్రపరిచి, మీ చిత్తానుసారంగా నడిపించి, బలపరిచి, బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకుని మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని ఈ చిన్న ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును మీ చిత్తమైతే మాకు అందరికీ అందించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.